3 ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ అండి. పర్టిక్యులర్‌లీ ఇండియన్ ఫీమేల్స్ రోజు డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాల్సింది ఏంటి? దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ మోస్ట్ కామన్ అండి. ఇవి చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ మనం అందరం వింటున్నాము. కానీ మనం ఫాలో అవ్వట్లేదు. యాక్చువల్లీ సోక్డ్ చియా సీడ్స్ అనేవి చాలా బెటర్. దీనివల్ల ఏంటంటే వన్ థింగ్ ప్రోటీన్ అండ్ హ్యావ్ పవర్ హౌస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. దీనివల్ల పర్టిక్యులర్‌లీ హైపర్ ప్రొలాక్టినిజం అంటే ఎక్సెసివ్ ప్రొలాక్టిన్ లెవెల్స్ కానీ, థైరాయిడ్ ఇష్యూస్ కూడా ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. యూజువల్లీ 2 టీ స్పూన్స్ ఆఫ్ చియా సీడ్స్ మనం సోక్ చేసి యాక్చువల్లీ నన్నడిగితే మిల్క్‌లో సోక్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ యూ కెన్ హ్యావ్ విత్ సమ్ డ్రై ఫ్రూట్స్. ఇట్ విల్ గివ్ యూ గుడ్ ప్రోటీన్, ఈవెన్ కాల్షియం అండ్ ఆల్సో మనకి డ్రై ఫ్రూట్స్ కూడా మనం తినొచ్చు. సో డెఫినెట్‌లీ మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని కూడా ఈ చియా సీడ్స్ అనేది బూస్ట్ చేస్తుంది. సెకండ్ థింగ్ వైట్ సెసమే సీడ్స్ అండి. వైట్ సెసమే సీడ్స్ మనందరికీ తెలుసు. కానీ మనం తినం. ఏంటి ప్రాబ్లమ్? యూజువల్ ఏంటంటే ఫీమేల్స్ చాలా మందిలో ఒక నోషన్ నువ్వులు తింటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని. నో, దట్ ఈస్ నాట్ ట్రూ అండి. అది తినడం వల్ల ఎక్కువ బ్లీడింగ్ అనేది ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ ప్రాబ్లమ్. కాల్షియం పర్టికులర్లీ వైట్ సెసమే సీడ్స్‌లో దే హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం ఆల్సో. అండ్ దే హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్. ఈ ఐరన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పర్టికులర్లీ లో హిమోగ్లోబిన్ ఉన్నా కూడా, హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ సెసమే సీడ్స్ నేను పర్టికులర్లీ పేషెంట్స్‌కి డెఫినెట్‌లీ 1-2 టీ స్పూన్స్ డైట్‌లో ఇంక్లూడ్ చేయమంటాం. మీకు డైరెక్ట్‌గా తినడానికి ఇబ్బంది ఉందంటే రోస్ట్ చేసి ఈవెన్ సలాడ్స్‌లో కానీ, కర్రీస్‌లో కానీ పౌడర్ ఫార్మ్ చేసి కూడా మీరు కన్జ్యూమ్ చేయొచ్చు. సో డెఫినెట్‌లీ ట్రై టు ఇంక్లూడ్ దిస్ ఇన్ యువర్ డైట్. సెసమే సీడ్స్‌లో కాల్షియం, ఐరన్ కూడా అనుకున్నాం. సో కాల్షియం ఎందుకు ఇంపార్టెంట్? పర్టికులర్లీ మెనోపాజ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఫీమేల్స్‌లో బోన్ డెన్సిటీ అనేది ఖచ్చితంగా పడిపోతుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ కానీ, ఆస్టియోపోరోసిస్ లాంటి కంప్లెయింట్స్ ఉన్నప్పుడు కూడా కరెక్ట్ చేయడానికి సెసమే సీడ్స్ బాగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ థింగ్ అలీర్ సీడ్స్ ఆర్ హలీమ్ సీడ్స్ అండి. మనం ఇది చాలా రేర్‌గా వింటుంటాము. కానీ ఏంటంటే దీస్ ఆర్ ద న్యూ థింగ్స్ విచ్ వి నీడ్ టు నో. అంటే మనం ఆల్రెడీ చియా సీడ్స్, సెసమే సీడ్స్ బాగా వి నో. బట్ ది థింగ్ ఈస్ దిస్ సీడ్స్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ అనమాట. ఐరన్ ఏంటంటే క్వాంటిటీ చాలా మంది కాన్‌స్టిపేషన్ అంటారు. టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కాన్‌స్టిపేషన్ కానీ, గ్యాస్ట్రైటిస్ కంప్లెయింట్స్, మేము పర్టికులర్‌లీ డేట్స్ తినాలి అనుకుంటే డయాబెటిస్ ఉండే పేషెంట్స్‌కి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఈ సీడ్స్‌లో ఏంటంటే బికాస్ దే డు నాట్ హ్యావ్ ఎనీ షుగర్ కంటెంట్ ఆర్ ఎనీ డిఫికల్టీ అండ్ స్మాల్ క్వాంటిటీ కూడా. సో కన్జ్యూమ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. వాళ్ళకేమి ఫుల్‌నెస్ ఆఫ్ ద టమ్మీ అలాంటి కంప్లెయింట్స్ ఉండదు. జాగరీ కూడా ఐరన్ సోర్స్, బట్ అది మళ్ళీ డయాబెటిక్ పేషెంట్స్‌కి ఇబ్బంది అవుతుంది. సో ఈ అలీట్ సీడ్స్ అనేది మనం వాటర్‌లో సోక్స్ చేసి అట్‌లీస్ట్ 1/2 టీ స్పూన్ అండ్ అడిషనల్‌గా వైటమిన్ సి అంటే యూజువల్ ఏంటంటే ఐరన్ అబ్జార్ప్షన్‌కి వైటమిన్ సి ఈజ్ ఇంపార్టెంట్. సో దానికోసము దే కంబైన్ ఇన్ కాంబినేషన్ సమ్ లెమన్ వాటర్ ఆర్ సంథింగ్ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్. సో స్మాల్ క్వాంటిటీ, ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ సోర్స్ కావాలంటే దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ యూ కెన్ అడాప్ట్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అండి. దీనివల్ల మీ హెయిర్ లాస్ ఇష్యూస్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ లో హిమోగ్లోబిన్ కానీ, ఎక్సెసివ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, యూజువల్లీ మంత్లీ చాలా బ్లీడ్ అయిపోయి హిమోగ్లోబిన్ ఫాస్ట్‌గా పడిపోతుంది కొంతమందికి. సో అలాంటి వాళ్ళకు కూడా దిస్ విల్ బి ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఐరన్ కంటెంట్. సో ట్రై అండ్ ఇంక్లూడ్ పర్టికులర్లీ సెసమే సీడ్స్, హలీమ్ సీడ్స్ అండ్ ఆల్సో చియా సీడ్స్ ఇన్ యువర్ డైట్. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ ఇష్యూస్ ఉన్నాయంటే ప్లీజ్ డూ షేర్ విత్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్.